నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను వసూళ్లపై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు చేపట్టాలి. టీడీపీ కార్పొరేటర్లు నేతల డిమాండ్. వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. టీడీపీలో చేరిన పులివెందుల కనంపల్లికి చెందిన 40 కుటుంబాలను స్వాగతించిన నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలి. ప్రభుత్వానికి ఏపీయూడబ్ల్యూజే నాయకుల వినతి. కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను వసూళ్లకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న విచారణ త్వరగా పూర్తి చేసి అందులో తప్పు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్పొరేటర్లు నేతలు కోరారు. కార్పొరేషన్లో చెత్త పన్ను వసూళ్లకు సంబంధించి చెత్త పన్నుల అక్రమార్జన చేసేటువంటి దోషులపై విచారణ. చెత్త పన్నుపై వెంటనే చెత్త పన్నుపై వెంటనే చెత్త పన్నుపై వెంటనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. అదేంటంటే మీ అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా అలాగే కడప నగర ప్రజలందరికీ కూడా ఈ మధ్యకాలంలో ఒక విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. చెత్త పన్నుకు సంబంధించిన విషయం ఏ విధంగా అధికారులు అయితేనేం దాని వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని బయటికి తీయాలని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కడప నగర ప్రజలందరూ కూడా. అయితే నిన్న మొన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ 13 నెలలకు గాను 8 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపించడం మనమందరం కూడా చూసిన విషయమే. నిజమే, ఈ పాలకవర్గం ఎవరి చేతిలో ఉంది, ఈ పాలకవర్గాన్ని పర్యవేక్షించే అధికారం ఎవరికి ఉంది? మొదటిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే క్లాప్ 2021 నుంచి ఏదైతే క్లాప్ మొదలైందో ఆనాటి నుంచి కూడా ఎన్నో సందేహాలు ఇప్పుడు వ్యక్తమయ్యే పరిస్థితులకు ఎదురైంది. ఎందుకంటే మన ఈ కడప నగరంలో 90,000 ఇల్లులు ఉన్నాయి. 15,000 కమర్షియల్కి సంబంధించిన హోటల్స్ అయితేనేమి, ఈ హాస్పిటల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా 15,000 ఉన్నాయి. అయితే సరాసరిన ప్రతి క్లాప్ ప్రోగ్రాం 2021 నుంచి మనం తీసుకున్నట్టయితే సరాసరిన ప్రతి నెల 1 కోటి రూపాయల వరకు ఈ కార్పొరేషన్లో అవినీతి జరిగింది. ఈ అవినీతి అంతా దీనికి బాధ్యులు ఎవరు? తప్పకుండా ఈరోజు మేము డిమాండ్ చేసే విషయం ఏంటంటే 2021 సంవత్సరం ఎప్పుడైతే క్లాప్ ప్రోగ్రాం మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి, అయితే ఈ విచారణ ఈ కార్పొరేషన్ లెవెల్లో కాకుండా పై స్థాయి విచారణ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఈరోజు కమిషనర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే ఎవరైతే దీని వెనుకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీయాలి. ఈ విచారణ బహిర్గతం చేసి కడప నగర ప్రజల ముందు ఖచ్చితంగా ఎవరైతే దోషులుగా ఉంటారో వాళ్ళని నిలబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా మేము వచ్చి ఇక్కడికి ఈ 13 నెలలు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అడుగుతూ ఉన్నారో ఈ 13 నెలల లెక్క ప్రకారం తీసుకుంటే నెలకు 65 లక్షల రూపాయల అవినీతి జరిగిందనేది వాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల్లో
హామీల్లో భాగంగా చెత్త పన్నును ఏదైతే రద్దు చేస్తా అని చెప్పారో ఆ విధంగానే రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత కమర్షియల్ దగ్గర రాబట్టినప్పుడే 65 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని మీరు ఆరోపిస్తున్న మాట ఈరోజు మేము కూడా ఒప్పుకుంటాం. అయితే 2021 నుంచి 90,000 ఇండ్లకు సంబంధించి 15,000 కమర్షియల్కి సంబంధించిన డబ్బులు మీరు కార్పొరేషన్లో ఎంత జమ చేసినారు, ఆ పర్యవేక్షణ ఎవరు చేసినారు, ఆ డబ్బులు ఏమైంది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో ప్రతిపక్షంలో మీరు కూర్చున్నారు కాబట్టి అధికార పార్టీ మీద బురద జల్లాలనో లేకుంటే అధికారులను ఇబ్బంది పెట్టాలనో మీరు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి 65 లక్షల రూపాయలు అవినీతి జరిగింది, 88 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది 13 నెలల్లో అని చెప్పి మీరు చెప్తా ఉన్నారే. 2021 నుంచి క్లాప్ ప్రోగ్రామ్ వచ్చింది కదా, 90,000 హౌస్ హోల్డ్స్, 15,000 కమర్షియల్, ఎంత డబ్బులు రావాలా? మీ లెక్క ప్రకారం ఇప్పుడు 65 లక్షలు అంటే ₹1 కోటి అవినీతి జరిగిందని చెప్పి ఒప్పకనే ఒప్పుతున్నారా మీరందరూ కూడా? కాబట్టి దీని అంతటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఒక జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోనా లేకుంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ చేసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిన అవినీతి వెనకాల ఎవరైనా ఉండని, ఏ పార్టీ వాళ్ళైనా ఉండని, ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన కార్పొరేషన్లో చెత్త పన్ను గురించి సమస్య అయితే ఉంది. దీనికి అధికారంలో ఉండేది వాళ్ళే, కలెక్ట్ చేసింది వాళ్ళే, అంతా చేసేది వాళ్ళే. కనీసము మేము వస్తే ఆఫీస్కి మా ఎమ్మెల్యే గారు వస్తే చైర్ కూడా వేలే, నేను సుప్రీం అని చెప్పుకునేటువంటి మేయరు ఈరోజు ఆయన కదా బాధ్యత వహించాలా కార్పొరేషన్లో? అంతా తెలిసి కూడా ఏం తెలియనట్టు అధికారం మీద వేస్తే ఎట్లా? ఆయనకు తెలియదా ఏం జరుగుతుంది కార్పొరేషన్లో? ప్రతి ఒక్క మీటింగ్లో కూర్చుంటున్నారు కదా, ఆయనకు ప్రతి ఒక్కటి కూడా చీమ వచ్చినా కూడా ఆయన తెలుస్తుంది, అంతగా ఫాలో పెట్టిన అతను. ఇప్పుడు ఇంత చెత్త పన్ను కలెక్ట్ చేస్తారు, ఎంత కలెక్ట్ చేస్తారు, ఎంత జమ చేస్తారని ఆయనకు అంత మాత్రం అవగాహన ఉండదా దీని గురించి ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కేవలం బురద జల్లాలనేసి అధికారం నెట్టేసేస్తే వాళ్ళు ఎవరికని చెప్పుకుంటారు? ఇదన్నీ సమగ్ర విచారణ జరిపి అంటే కార్పొరేషన్ కన్నా ఉన్నతమైన స్థానం నుంచి విచారణ జరిపి దోషులను ముందుకు నిలబెట్టి ఈసారి ప్రజలు కాదు అధికారము ప్రభుత్వము ప్లస్ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పార్టీ. థ్యాంక్ యూ. నిరుద్యోగ యువత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మినీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారని, కడపకు చెందిన ప్రముఖ కంపెనీ అయిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ వారు ట్రైనీ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ సూపర్వైజర్, హెచ్ఆర్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుపుతున్నారన్నారు. మొత్తం 52 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, వాటిలో ట్రైనీ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్గా 20 మందికి అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు బీఎస్సీ, ఎంపీసీ చదివి ఉండాలని, సైట్కి వెళ్లి క్వాలిటీ టెస్టింగ్ చేయవలసి వస్తుందన్నారు. జీతం 15,000తో పాటు టీఏ, డిఏ ఉంటుందన్నారు. అలాగే ట్రైనీ సూపర్వైజర్ 30 ఖాళీలు ఉన్నాయని, అభ్యర్థులు డిగ్రీ చదివి ఉండాలన్నారు. ఎంపికైన వారికి 15,000 వేతనంతో పాటు డిఏ, టీఏ ఉంటుందన్నారు. అదేవిధంగా ట్రైనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 2 ఉన్నాయని, వేతనం 18,000 ఉంటుందన్నారు. నిరుద్యోగులు రెజ్యూమ్ మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఈ నెల 6వ తేదీ ఉదయం 9:30 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగంలో చేరేవారు 5 సంవత్సరాల బాండ్ ఇవ్వాల్సి ఉంటుందని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. నమస్కారం అండి, నేను ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచోటి. రేపు అనగా 6/8/2025 తారీఖున ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రభుత్వ పాలిటెక్నిక్ రాయచోటి మరియు సిద్ధి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ కడప వారు సంయుక్తంగా ఉద్యోగాల కొరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ రాయచోటిలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. పోస్టులు ఏ ఉన్నాయనగా ట్రైనీ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ సూపర్వైజర్, ట్రైనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ 3 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ట్రైనీ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ సూపర్వైజర్ ఉద్యోగాలకి జీతం 15,000 ప్లస్ డిఏ, టీఏ ఇస్తారు. ట్రైనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కు జీతం 18,000, ఎటువంటి డిఏ, టీఏలు ఇవ్వరు. ఈ ఉద్యోగాలు మన సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కడప ఫ్యాక్టరీకి అనుబంధంగా ఉంటాయి. వీరు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన నిరుద్యోగులు 5 సంవత్సరముల బాండ్ ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళు లొకేషన్ అలాట్మెంట్ను బట్టి పనిచేయవలసి ఉంటుంది. సో రేపు అనగా 6/8/2025 తారీఖు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ రాయచోటికి వచ్చి నిరుద్యోగులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాం. వైఎస్ఆర్సీపీకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి షాక్నిచ్చారు.
పులివెందుల మండలం కనంపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరాయి. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెల్ రవి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి నేతలు విశ్వనాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి సమక్షంలో ఆయా కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరు, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చూసి ఆయా కుటుంబాలు టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత మంది టీడీపీలో చేరతారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు ఇంకా గ్రామస్తులు పాల్గొన్నారు. తప్పకుండా గెలిస్తే మన మండలము మన కొన్ని ఉద్యోగాలు అడిగినారు. శ్మశానానికి కావాల్సిందే మీ అందరి సమక్షంలో చెప్తారా, ఎవరైతే పీకేడ్ ల్యాండ్ జోలికి పోవద్దు. పట్టా ల్యాండ్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి. పట్టా ల్యాండ్కు ఎంత అవసరమైన డబ్బులు 1 ఎకరామైనా మేము అరేంజ్ చేసి శాశ్వతంగా మీరు మీ జోలికి ఎవరు రాకుండా శ్మశానం కదా. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కోరారు. ఈ మేరకు వారు జేసీకి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం యూనియన్ నాయకులు రామసుబ్బారెడ్డి, బాలకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఆరోగ్య, జీవిత బీమా, అక్రిడేషన్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. చాలా సంవత్సరాల పాటు జర్నలిజం వృత్తిని నమ్ముకుని కొన్ని వందల మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా సరైన సమయంలో అక్రిడేషన్ను మంజూరు చేసి వర్కింగ్ జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్ లాంటి రాష్ట్రంలో జర్నలిస్టులకు అమలు చేస్తున్న పెన్షన్ పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచే విధంగా రేపు జరగబోయే కేబినెట్లో చర్చించాలని వారు సూచించారు. వీటితో పాటు మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల ప్రతినిధులు ఇంకా పాత్రికేయులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల అపరిష్కృత సమస్యలన్నిటినీ పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం, తాలూకాల నుంచి కూడా వివిధ పద్ధతుల్లో విన్నపాలు చేశాం. ఆందోళన కూడా చేయటం జరిగింది. ఈ ఆందోళనలకు ఎటువంటి ప్రయోజనం లేకపోవటం వల్ల ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో జర్నలిస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెమరాండాలు ఇవ్వటం, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనల రూపంలో ప్రభుత్వానికి క్రింద స్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంఘాలన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఈ సందర్భంగా డిమాండ్స్ డే అనేటువంటి పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను అందరినీ కూడా, అయ్యా మీరు ఎన్నికలకు ముందు ఏవైతే జర్నలిస్టులకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ కూడా చాలా రోజులైపోయింది. ఆగస్టు మాసం వచ్చింది, ఇప్పటికి కూడా ఒకటి కూడా పరిష్కారం కాలేదు. ఒక హెల్త్ స్కీము ఒకటి మీరు రెన్యువల్ చేశారు. హెల్త్ స్కీమ్ ఫీల్డ్ లెవెల్లోకి వెళ్తే డబ్బులు కట్టలేదు కాబట్టి మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి ఆసుపత్రులు, నెట్వర్క్ ఆసుపత్రులు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతిదీ జర్నలిస్టులకు కల్పించేటువంటి ప్రతి సౌకర్యము కూడా అక్రిడేషన్తో ముడిపడి ఉంది. వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇవ్వాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము కోరుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు కాకుండా అక్రిడేషన్ ఇచ్చినటువంటి జర్నలిస్టులకు మాత్రమే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటా ఉంది. సరే, కనీసం మొదటి విడతలో అక్రిడేటివ్ జర్నలిస్టులకైనా సరే మీరు చెప్పినటువంటి అక్రిడేషన్ హామీని అమలుపరచండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మరీ ఈరోజు కోరుతూ ఉన్నాం. మీరు ఇదొక్క సమస్య పరిష్కరిస్తే గినా ఈ అక్రిడేషన్ వల్ల మాకు ఇంటి స్థలాలు పోతాయి, హౌసింగ్ పోతుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కింద ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒకటి ఉంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పి 10 లక్షలది, అది పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరు అన్నిటికీ ముడిపడి ఉన్నటువంటి అక్రిడేషన్ను వెంటనే మళ్ళీ ఈ ఆగస్టుకు రెన్యువల్ అయిపోతుంది కాబట్టి తిరిగి రెన్యువల్ చేయకుండా అక్రిడేషన్ కమిటీలను రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా గతంలో ఎప్పుడైతే అక్రిడేషన్ జర్నలిస్టు సంఘాలతో మీరు కమిటీలు వేశారో అదే రకంగా కమిటీలు వేస్తే మాకు న్యాయం జరుగుతుంది జర్నలిస్టులందరికీ. అప్పుడు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఎవరైతే జర్నలిస్ట్ లీడర్స్ ఉంటారో వాళ్ళ కమిటీల్లో ఉంటే మా బాధలన్నీ కూడా
ఆ కమిటీలో చెప్పడం డిస్కస్ చేయడం వల్ల కూడా అందరికీ అక్రిడేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ కమిటీలు పునరుద్ధరించాలి, ఆ కమిటీల్లో యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలి. తద్వారా జర్నలిస్టులకు అందరికీ మంచి జరిగే విధంగా చూడాలి. అదేవిధంగా ఈ మనకు అటాక్స్ కమిటీ అనేది ఒకటి ఉంది. అటాక్స్ కమిటీలు మూలబడిపోయినాయి. ఈ అటాక్స్ కమిటీలను కింద పునరుద్ధరిస్తే కినా ఎక్కడైతే జర్నలిస్టుల మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ ఎప్పటికప్పుడు అక్కడ తాలూకా స్థాయిల్లో, డివిజన్ స్థాయిల్లో పోలీసులు, రెవెన్యూ వాళ్ళు కూర్చొని జర్నలిస్ట్ సంఘాలతో చర్చించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ అటాక్స్ కమిటీ కూడా పునః పరిశీలించి వెంటనే జీవో రిలీజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నగరపాలక సంస్థలో వసూలు చేసిన చెత్త పన్నుపై నిగ్గు తేల్చి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సూత్రధారులు వసూలు చేసిన డబ్బు ఎవరి చేతులకు వెళ్లిందన్న అంశాలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను తేల్చాలని వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు కోరారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పత్రికల్లో చెత్త పన్ను పాలక వర్గానికి, అధికార పార్టీకి చేరిందని విభిన్న కథనాలు వస్తున్నాయని, చెత్త పన్ను, కుక్కల ఆపరేషన్లు, ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెంట్ సర్టిఫికెట్ పేరుతో పన్నులను ప్రజలు ముక్కుపిండి అధికారులు వసూలు చేశారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పాలక వర్గంగా చెత్త పన్ను పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, వారిపై భారం మోపవద్దని నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. ఒకవేళ చెత్త పన్ను వసూలు జరిగితే 40 నుంచి 60 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయవద్దని కూడా చెప్పామన్నారు. క్లాప్ కార్యక్రమంలో భాగమైన అడిషనల్ కమిషనర్ను చెత్త పన్ను వసూళ్లలో పెరిగిన అక్రమాలపై విచారణ అధికారిగా నియమించడం తగదన్నారు. చెత్త పన్ను వసూళ్లలో కింది స్థాయి సిబ్బందిని బలిపోషులం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇందులో అధికారుల పాత్రపై కూడా పూర్తిగా విచారించాలన్నారు. ఇందులో నిజాలు నిగ్గు తేలాలంటే పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కలెక్టర్ను కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. అధికారులే ఏకపక్షంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో ఎటువంటి ప్రోటోకాల్ అధికారులు పాటించడం లేదన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆటోలు పోతే నగరం పరిశుభ్రంగా ఉండదన్న ఉద్దేశంతో మేము మేయర్ గారి దృష్టికి ఇక్కడ నుండి వాహనాల ద్వారా మనం చెత్త కలెక్షన్ చేయాలి, ఏవైతే డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నామో, ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఆటోలు, వాహనాలు, ట్రాక్టర్లు ఉన్నాయో వాటి ద్వారా మనం కలెక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మేము కలెక్టర్ గారిని ఒకటే, ఇది ఇంతటితో వదిలే క్వశ్చన్ కాదు, ఖచ్చితంగా కార్పొరేషన్లో ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో ఎంక్వైరీ చేయాలి. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు అయితేనేమి, ఈ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్యాక్స్లు అయితేనేమి, ఈ కుక్కల యొక్క ఆపరేషన్లు చేసిన విషయంలో అయితేనేమి, దాని తర్వాత పార్కుల యొక్క నిర్వహణలో అయితేనేమి, ఇవన్నీ కూడా మొత్తం వర్కుల మీద ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తూ ఈ చెత్త పన్ను మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేసి ఎవరు దోషులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అడిషనల్ కమిషన్ను ఆయన విధుల నుంచి పక్కన పెట్టండి. ఆయన అధికారంలో ఉండి ఆయనతో ఎంక్వైరీ చేస్తే ఏం తప్పులు బయటకు వదులుతాయి? దొంగ చేతికి బీగాలు ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి దీని మీద కనుక స్వతంత్ర విచారణ మీరు చేయకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న వైఎస్ఆర్ టీవీ శాతంలో ధర్నా చేశాం. రాబో కాలంలో ఇంకా దీన్ని ఉద్యమం చేసే కార్యక్రమం కూడా మేము తీసుకొస్తాం. ప్రజలు కట్టిన పన్నులు ఖచ్చితంగా జవాబుదారీతనంగా అధికారులు ఉండాలి. దానికి మీరు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మూగ జీవాల పట్ల ఆదరణ, ప్రేమ కలిగి వాటిని ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలని చిన్న రంగనాయకుల స్వామి కోరారు. వానరాల సైన్యం ఆకలి దప్పికలను తీరుస్తూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చిన్న రంగనాయకులు వానరాలకు ఆత్మబంధువుగా మారారు. ఈయన 13 సంవత్సరాల క్రితం చక్రాపేట మండలంలోని గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. 13 సంవత్సరాలు తపాలా శాఖలో చిరుద్యోగిగా సేవలందించిన చిన్న రంగయ్య గండి శ్రీ వీరాంజనేయ స్వామి భక్తుడిగా మారారు. గండి క్షేత్రంలో ఆకలితో అలమటిస్తున్న వానరాల ఇబ్బందులను గమనించి అప్పటి నుంచే ప్రతిరోజు వాటి ఆకలి తీర్చేందుకు నడుం బిగించారు. వారంలో ప్రతి మంగళ, గురు, శనివారాలు క్రమం తప్పకుండా 3 రోజులు ఆటో అద్దెకు తీసుకొని ప్రొద్దుటూరు నుంచి గండి క్షేత్రంకు వచ్చి వానరాల ఆకలి తీరుస్తున్నారు. 3 రోజులు కలిపి 45,000 వరకు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. దాతల సహాయంతో ఇలా మూగ జీవాలకు తమ సేవలతో ఆకలి తీర్చేందుకు దేవుడు వరం కల్పించారని అదృష్టంగా భావించారు. ఇటీవల కాలంలో వానరాల సంఖ్య ఎక్కువ అవడంతో దాతల నుంచి వచ్చే డబ్బు సరిపోవడం లేదని ఆయన వాపోయారు. వారంలో క్రమం తప్పకుండా 3 రోజుల పాటు గత 13 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా సేవ చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా దాతలు సహకరించేవారు ఉంటే రంగనాయకుల ఫోన్పే నంబర్
7893699304కు ఫోన్పే చేసి ఆర్థిక సాయం చేయాలని కోరారు. నువ్వేం ఖర్చులు అంటే మామూలే పక్కన పక్కన అనుకుని ఉంటాయి ఫ్రెండ్షిప్ అది. రెండు మూడు కోట్లు బాధ నాకు పంపిస్తాను ఫస్ట్ చూడు ఇట్లాంటి చిన్న కేలు రెండు తీరు గణేష్ అలా తిమ్మలే టమాటాలే అవతల తిరుగు ఆడ తీసుకున్నప్ప నా లోపల ఆడ ఏట్లో ఆడ. అందరికీ నమస్కారాలు. నా పేరు చిన్న రంగనాయకులు. పొద్దుటూరు నుంచి గండి దేవస్థానానికి 10 సంవత్సరాల క్రితం వచ్చాను ఇక్కడికి. కోతులు ఆకలితో అలమటించేది కళ్ళతో చూసి నా మనసు ద్రవించిపోయి మరి ఇంటికి వచ్చి ఈ ఆహారం ఎలా తీర్చాలి వీళ్ళకు అనుకొని కంకణం కట్టుకున్నాను. పొద్దుటూరులో అగస్త్యేశ్వర దేవస్థానంలో నవగ్రహాల పూజ నేను నిత్యం చేస్తున్నాను ఒక భక్తునిగా. అక్కడుండే పండ్లు పలహారాలు ధాన్యాలు తీసుకొచ్చి కోతులకు ఆహారము ఇస్తున్నాను పెడుతూ మళ్ళీ ఇంటికి పోవడము రావడం ఇదే నిత్యం 7.5 సంవత్సరం చేశాను. ఆ తర్వాత ఈ సంచులన్నీ మోసుకొని వచ్చి బస్సులో వచ్చి ఆటోలు మారుతూ గండి దేవస్థానానికి వస్తూ ఇక్కడ ఆహారము కోతులకు పెడుతూ వస్తున్నాను. ఆ విధంగా చేయడంలో నాగడ డబ్బులు అన్నాళ్ళు పెట్టాను. ఆ తర్వాత దేవుని దగ్గర ఉండే పండ్లు పలహారాలు నవగ్రహాల దగ్గర ఉండే పండ్లు పలహారాలు తీసుకొచ్చి పెడుతూనే ఉన్నాను. కానీ చాలడం లేదు. డబ్బుల కొరతతో ఆహారము చేయలేకున్నాను. కొందరి దాతల సహాయం నా స్నేహితులు మా చెల్లెళ్ళు ఓబుల్రెడ్డి అట్లా బంగారంగడి వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇస్తున్నారు, లాయర్లు కూడా ఇస్తున్నారు. పొద్దుటూరులో వాళ్ళందరి సహకారంతో నేను అదే కొనుక్కొని వచ్చి ఇక్కడ ఆహారం కోతులకు పెడుతున్నాను. ఆ పెట్టుట వలన ఈ కోతులు అభివృద్ధి అయినాయి. ఇవి ఎక్కువగా జమ అయినాయి. కానీ నాకు అంత ఆర్థిక స్తోమత లేక ఇంకా 10 మందిని సహాయం చేస్తూ వస్తున్నాను. అలాగే గండిలో ప్రధాన పూజారులు ఉప ప్రధాన పూజారులు వాళ్ళకి తెలియజేసినాము. వాళ్ళు కనుక్కొని వాళ్ళు నెలకు 1500 ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. రాజాస్వామి కేసరి స్వామి వాళ్ళు ఆంజనేయ స్వామి దండలు ఇస్తున్నారు. ఆ దండలు తీసుకుపోయి నాకు సహాయం చేసిన పొద్దుటూరులో నా భక్తులకు దాతలకు ఇంటింటికి పోయి దండలు అందజేస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఆ సంతోషంలో వాళ్ళంగా 10 రూపాయలు ఎక్కువనే ఇస్తున్నారు. అవి డబ్బులు తీసుకొని గండిలో వీరాంజనేయ స్వామి ఇక్కడ కోతులు అనుమతించేదాన్ని ఆకలి తీరుస్తూ వాళ్ళకి అభివృద్ధి ఎక్కువ చేశాను. కానీ అవి ఎక్కువగా అయిపోయినాయి. నాకు అక్కడ డబ్బు స్తోమత లేదు. దాతలు ఇచ్చే స్తోమత కూడా రోజు అడిగి ఆ 8 మందిలే నాకు ఇచ్చేది. ఆ 8 మందిలో రమణయ్య ఒకడు, ఇటువంటి వాళ్ళు 8 మంది ఉన్నారు. ఆ 8 మంది ఇస్తూ ఉన్నారు. నాకు అడగలేక ఉన్నాను వాళ్ళని. ఎన్ని రోజులు అడగల. కొన్నాళ్ళు నాకు ఆరోగ్యం కాళ్ళ నొప్పులు వస్తే ఆటో మాట్లాడుకొని
మా బామర్ది ఆటో ఉంది సుబ్బరాయుడు అని, అతని ఆటో మాట్లాడుకొని బాడీకి తక్కువతోనే వస్తున్నాడు. అంగన్వాడీల ఇబ్బందులను గుర్తిస్తూ విధి నిర్వహణలో భాగంగా వాడేందుకు వారికి మెరుగైన ఫోన్లు అందించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కోరారు. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు వేంపల్లి పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పనిచేయని సెల్ ఫోన్లు మాకు వద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లకు నెట్వర్క్ సక్రమంగా పనిచేయడం లేదని, వెంటనే నెట్వర్క్ సక్రమంగా ఉన్న ఫోన్లను అందించాలని వారు కోరారు. ప్రస్తుత ఫోన్లకు నెట్వర్క్ సక్రమంగా అందకపోవడంతో తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. ముఖ్యంగా యాప్లో చేయవలసిన పనులు చేయలేకపోతున్నట్లు వారు వాపోయారు. గతంలో కూడా అనేకసార్లు ఈ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే అంగన్వాడీ వర్కర్లకు మెరుగైన మొబైల్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఆఫీస్ కాడికి వచ్చినాము. మా సెల్లులు నెట్వర్క్ అసలు పనిచేయడం వలన ఆఫీస్లో సెల్లులన్నీ మేము పనిభారం విపరీతంగా ఉంది. మాకు యాప్లన్నీ సహకరించడం లేదు. యాప్లన్నీ దండిగా 2 యాప్లు వచ్చినాయి. యాప్లలో పనిచేయాలన్నా నెట్వర్క్ అసలు పనిచేయడం వలన మేము ఆఫీస్కు అందరం సెల్లులు రిటర్న్ చేయడానికి వాపసు ఇవ్వడానికి వచ్చాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను వసూళ్లపై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు చేపట్టాలి. టీడీపీ కార్పొరేటర్లు నేతల డిమాండ్. వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. టీడీపీలో చేరిన పులివెందుల కనంపల్లికి చెందిన 40 కుటుంబాలను స్వాగతించిన నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలి. ప్రభుత్వానికి ఏపీయూడబ్ల్యూజే నాయకుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.